మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 44 కోట్ల అంచనాతో హుస్నాబాద్ తో శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి భూమి పూజ చేస్తారు. హుస్నాబాద్ నుంచి హైదరాబాద్ కి ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ ను ప్రారంభిస్తారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రి పొన్నం. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామంటున్న పొన్నంతో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి సార్, అంటే ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది, ఎన్ని గంటలకు రాదు? గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని రాహుల్ గాంధీ గారిని కొంతమంది కేంద్ర మంత్రుల్ని స్వయంగా ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్ళిన దృష్ట్యా ప్రోగ్రాం 2 గంటలకు అనుకునేది 1 గంట ఆలస్యంగా ప్రారంభమవుతుంది. 3 గంటల వరకు ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్ చేరుకుంటారు. కాబట్టి ఇది కార్యకర్తలు ప్రజలు గమనించాలని కోరుతాను. 3 గంటలకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని కార్యక్రమాలను తీసుకొని కొన్ని ప్రారంభోత్సవాలను శంకుస్థాపనలు చేసుకున్న తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా ఈ రోజుకు ఒక విశేషమైన దినం ఉంది. 2023 డిసెంబర్ 3 నాడు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన రోజు, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. నవంబర్ 30 నాడు పోలింగ్ అయినా 3వ తారీఖు నాడు ఈ సమయానికి కాంగ్రెస్కు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. 3 గంటల సమయం వరకు కంప్లీట్గా కాంగ్రెస్ గెలిచింది అని 2023లో ప్రకటించినటువంటి రోజు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమేమి చేసినాం, ఇంకా చేయడానికి ఉన్నటువంటి ఆటంకాలు, చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి కానీ భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ఒక స్పష్టతగా ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వ హామీలు, గత ప్రభుత్వ పథకాలను అన్నీ అమలు చేస్తూనే ఈరోజు పేదలకు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు వాళ్ళు గతంలో అందని హామీగా అమలు కాని హామీగానే పెట్టిపోయినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. పేద ప్రజలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తూ ఉన్నది. తెలంగాణ అక్కా చెల్లెలందరూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పటికీ చుట్టూ 4 జిల్లాలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెంట్రల్ ప్లేస్ ఇది. జనగామ, అటు హన్మకొండ, ఇటు సిద్దిపేట, ఇటు కరీంనగర్ 4 దిక్కుల 4 లైన్ల రహదారిని ఏర్పాటు చేసుకునే విధంగా జిల్లా కేంద్రాలకు కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, మహాసముద్రం గండి, సర్వాయి పాపన్న కోట, దాంతోపాటుగా ఎల్లమ్మ గుడి, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆనాడు సర్వాయి పాపన వచ్చుకున్నాడు అనేటువంటి గుడి కావచ్చు. దాంతోపాటుగా ఈ ప్రాంతంలో వైద్యానికి సంబంధించి 250 పడకల ఆసుపత్రి, దాంతోపాటుగా అంతర్గత రోడ్లు కావచ్చు, ఏటీసీ సెంటర్ కావచ్చు, ఇట్లా అనేక రకాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అట్ కొహెడా కావచ్చు, లేదా ఎల్కతుర్తి జంక్షన్ డెవలప్మెంట్తో పాటుగా విద్యుత్కు సంబంధించిన అనేక అభివృద్ధి, ఇట్లా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి చేస్తూనే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. రేపు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కావడానికి మార్గాలన్నీ సుగమమైపోయి తొందరలోనే కాలువలు తీసి ఆ నీళ్లు ప్రతి పల్లెకు చేర్చడం ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి పంటలను ఉత్పత్తి వాల్యూ యాడెడ్ చేసుకోవడానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తూ సమగ్ర అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రంగాల్లో, టూరిజం కావచ్చు, వైద్య కావచ్చు, పరిశ్రమ కావచ్చు, విద్య కావచ్చు, అన్ని రకాల చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళిక ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ సహకారంతో హుస్నాబాద్ను ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్నారు కదా, నిర్వాసితుల సమస్య పూర్తయిందా సార్? అంటే కాలువల సమస్య కూడా ఇంకొన్నట్టుంది, దాన్ని కాలువలకు భూసేకరణ జరుగుతోంది. రైతులందరూ సహకరించమని పదే విజ్ఞప్తి చేసినా వారంతా సహకరిస్తూ ఉన్నారు. భూసేకరణకు సంబంధించి కూడా 55 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ ఉండే, వాళ్ళది కూడా సానుకూలంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేయడము, వారు కూడా సానుకూలంగా స్పందించడం, వాళ్ళ చిన్న అంశాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అవి కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఈ పొల్యూషన్ సంబంధించిన రూల్స్ ఎన్జిటి ఉందో డీవియేషన్కి సంబంధించిన ఇష్యూ మీద కూడా కోర్టు సానుకూలంగా వచ్చినాయి. ఇవన్నీ కూడా మార్గం సుగమం అయిపోయి ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చి ముందుకు పోతా ఉన్నాం. సరే, వాళ్ళు కొంతమంది అంటా ఉన్నారు మేము 98% కట్టినట్టు ఒక కాలువ 1 కిలోమీటర్ కూడా తవ్వలే, అది ప్రాజెక్ట్ 99% అయిందంటే పొరపాటు. గతంలో జరిగిన పనులన్నీ ఇప్పుడు ఇలా దీంట్లో రాజకీయం వాళ్ళు చేసిరా నేను చేసిరా అనేటువంటి చర్చకు నేను పోదలుచుకోలే. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం అధికారంలో ఉన్న నా బాధ్యత, నేను చేసి ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కాకుండా ఇంకా హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏమి అవసరం ఉంటుంది? రింగ్ రోడ్ అనేది అత్యవసరం. కాబట్టి రింగ్ రోడ్డు, ఎడ్యుకేషన్ రిఫార్మ్, ఈ నియోజకవర్గంలో విద్యా సమస్యల పరిష్కారానికి అనే 2 ప్రధానమైన అంశాలు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు.
తర్వాత ప్రజల ఆకాంక్ష ఉంది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షునిగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా హుస్నాబాద్ ప్రాంత ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో తిరిగి కలపడం. నిన్న కూడా అనేక రాజకీయ పార్టీలు మా నాయకులు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళమన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఏదైనా అంశం ఉంటే సంగారెడ్డికి పోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రాక్టికల్గా మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. కరీంనగర్ 35 కిలోమీటర్లు, డబుల్ రోడ్ 4 లైన్ అయినాక 15-20 నిమిషాలు ఉంటారు. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి జెన్యూన్ ప్రాబ్లం కాబట్టి అది నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈరోజు మీటింగ్లో ఎంతమంది అవుతున్నారు, ఎట్లా ఏర్పాటు చేస్తారు? అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వస్తారు. మా కార్యకర్తలు, నాయకత్వం ఇక్కడ ప్రత్యేకించి అన్ని రకాల ఒక ఇంటిమేసీ ఉంది కాబట్టి వాళ్ళందరితో నాకు సాన్నిధ్య నియోజకవర్గ ప్రజలందరూ సభను విజయవంతం చేయడానికి తరలి వస్తారు. ఇది మరికొద్దిసేపట్లో హుస్నాబాద్ సభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం ఇక్కడ చేరుకొని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయనట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్ న్యూస్, హుస్నాబాద్ నుండి.